గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మీలో ఉత్సాహం, ఇంతమంది ఎనర్జీ ఒక చోట చూస్తే నిజంగా బాలకృష్ణారెడ్డి గారిని అభినందించక తప్పదు. ఆయన ఇంతమందిని ఏకం చేయడం, అందరూ ఆర్గనైజేషన్ కోసం తప్పించడం, ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ ఏం ఆలోచిస్తుందంటే ప్రతి ఎంప్లాయీలో ఎంటర్ప్రీన్యూర్షిప్ అంటే ఓనర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయాలని. ఇది నాది కంపెనీ అని. ఎందుకంటే మీరు ఎవరినైనా క్లయింట్నో కస్టమర్నో కలిస్తే మీరు కలిసేది వ్యక్తి కాదు, ఏజెంట్ కాదు, కంపెనీ కలుస్తోంది అన్న ఫీల్, ఆ ఇమేజ్ని మీరు క్రియేట్ చేయాలని చాలా ఆర్గనైజేషన్లు ఎంటర్ప్రీన్యూర్షిప్ క్వాలిటీలో కనుక మీలో ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, కంపెనీ విల్ గ్రో అట్లీస్ట్ 20 times ఎవ్రీ ఇయర్. ఈరోజు నేను మీకు చాలామంది నేను మోటివేషనల్ స్పీకర్గా మోటివేషన్ ఇస్తారు, చాలామందిని మోటివేట్ చేస్తారు అని అనుకొని ఉంటారు. బట్ ఐ విల్ టెల్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ మోటివేషన్ స్పీచ్. అసలు నన్ను అడిగితే మోటివేషనల్ స్పీచ్ అందరికంటే బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. ఎందుకంటే దానికి సైకాలజిస్ట్ వచ్చి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఎంత బాగా ఇస్తారంటే జీవితంలో కూడా నేను ఒక ప్లాట్ కొంటానని కూడా అనుకోని వాడితో 2 ప్లాట్లు కొనించగలిగిన శక్తి మీలో ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు వచ్చి మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఈరోజు మీకు నేను ఒక రీసెర్చ్ కండక్ట్ చేశాను రియల్ ఎస్టేట్ కంపెనీస్కి. ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేటు, కార్పొరేట్ కంపెనీస్లో రీసెర్చ్ చేసి ఒక ఆర్గనైజేషన్లో సేల్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, ఒక మిలియనీర్ మీరు అవ్వాలనంటే ఏం చేస్తే అవుతారన్న ఫార్ములాని ఈరోజు తీసుకొచ్చాను నేను. నా ఫార్ములా ఇస్ అ ఛాలెంజింగ్ ఫార్ములా. అంటే ఛాలెంజింగ్ అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఫార్ములా పని చేయదని ప్రూవ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. అయితే మీరు మిలియనీర్ అవ్వడం గ్యారంటీ. మీ కంపెనీ ఓనర్ వదిలేయండి, బాలకృష్ణారెడ్డి గారి గురించి కాదు, మీరు మిలియనీర్ అవుతారు. అంటే మీరు మిలియనీర్ అవుతే ఆయన ఏమవ్వాలి? అబ్బా మీకు బాగా తెలుసు.